హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు అందరికీ కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి. ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా, కొత్త పంచాంగము, కొత్త లెక్కలు అన్నీ కూడా మార్చి ఎండింగ్ అయిపోయిన తర్వాత కొత్త లెక్కలన్నీ తీసుకుంటారు కదండి. ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఉగాది కదండి. నేను చేసిన వంటలు చూడండి. క్యారెట్ ఫ్రై చేశానండి. కాంబినేషన్ బాగోలేకపోయిన కూరగాయలు ఉన్నాయి కదా అని చేశాను. చిక్కుడుకాయ ఫ్రై చేశాను. మునక్కాయ, మామిడికాయ, వంకాయ సాంబార్ చేశానండి. అది స్కిప్ చేసేసాను, ఎక్కువ లాంగ్ అవుతుందని. చిన్న వీడియోనేనండి, ఉగాది కదా, నిన్న పనులతో సరిపోయింది. నిన్నటి వీడియోలు ఉంటే రెండు చిన్నవి దాన్ని జాయింట్ చేశాను. గారెలు వేసానండి, మినపప్పు గారెలు అంటే ఉద్దిపప్పుతో గారెలు. మినపప్పు అంటే కొంతమందికి తెలుస్తుంది, ఉద్దిపప్పు అంటే కొంతమందికి తెలుస్తుంది కదా. ఇలా గారెలు చేశానండి. ఆనియన్స్ ఎక్కువ వేసి చేశాను. మా వాళ్ళకి ఆనియన్స్ ఎక్కువ వేసి చేస్తే ఇష్టమండి గారెలు. నేనైతే వితౌట్ ఆనియన్ తింటాను. వాళ్ళకని గారెలు వేస్తున్నానండి. చాలా చాలా బాగా వచ్చాయి. మిక్సీలో వేసానండి, గ్రైండర్ వాడట్లేదు ఈ మధ్య. కొద్దిగానే వేసాను, మిక్సీకి వేసానండి. అదిగోండి సాంబారు, మునక్కాయ సాంబారు, మునక్కాయ, వంకాయ, మామిడికాయ, వేప పూత పచ్చడికి మిగిలింది దాంట్లో వేసి చేశానండి. చాలా టేస్ట్గా వచ్చింది సాంబార్ కూడా. మీరేం చేశారు పండగల్లో వంటలు? నా కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. అయితే నిన్న ఆకుకూర విడిపించానండి. సంతలో తీసుకొచ్చారు మా వారు 2 కట్టల ఆకుకూర. అది విడిపించే ఓపిక లేక ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. అలా విడిపించకపోతే నల్లగా అయిపోతుంది, ఆకు త్వరగా పండిపోయి కుళ్ళిపోయినట్టు అయిపోతుందండి ఎండలకి. అందుకని నిన్న మధ్యాహ్నం కూర్చొని వంట అయిన తర్వాత సీరియల్ పెట్టుకొని సీరియల్ చూస్తూ ఒలుస్తున్నానండి. ఏదన్నా వ్యాపకం ఉంటేనే ఆకుకూరలో ఒలిసే పని శ్రమ అనిపించదు. లేదంటే వ్యాపకం లేదు అంటే ఆకుకూర కూర్చొని ఒలవాలంటే నాకు చాలా బద్ధకం అండి. అంటే మెడ ఉంచుకొని ఒలుస్తూ ఉండాలి కదా. కాబట్టి అందుకని నేను ఏదో ఒకటి పెట్టుకొని చూస్తూ ఒలిసేస్తాను. మామూలుగా సీరియల్స్ పిచ్చేమీ లేదండి నాకు. ఎప్పుడో ఒకసారి చూస్తే 1-2 చూస్తాను. అది కూడా పర్టికులర్గా చూడాలి అని ఏమీ ఉండదండి నాకు. ఏదో ఒకటి టైంపాస్కి చూస్తూ ఉంటాను. ఇక్కడైతే ఆకుకూర 2 కట్టలకి ఎంత చెత్త ఉందంటే, సంతలో అమ్ముతారనే పేరే కానివ్వండి, చెత్త, పనికిరాని ఆకు, గడ్డి, పనికిరాని పుల్లలు ఏవేవో పెట్టేసి ఉంటారండి. దాంట్లో పెట్టేసి ఉంటారని వాళ్ళు కావాలని చేస్తారని కాదు, హడావిడిగా పెట్టేస్తారు కదండి, కట్టలు కట్టేస్తారు కదా. అందుకనేమో నాకు అలాగ అనిపిస్తుంది. ఎంత చెత్త ఉందంటే 2 కట్టల్లో, ఆ 2 కట్టలు ఒలిస్తే 1 కట్ట ఆకే వచ్చిందండి. అందులో పనికిరాని ఆకు అది ఇది ఎక్కువ ఉంది అందులో. ఇంక అందుకని కావాల్సిన ఆకు మాత్రం కాడలతో కూడా, లేత కాడలు ఉంటే అంతా విడిపించుకున్నాను. ఈ మధ్య తెచ్చారు కానీ బయట ఆకుకూర కట్ట ఒకటి, అది అస్సలు బాగోలేదండి. ముదురు కాడలు బాగా, ఆకంతా ముదిరిపోయిందండి. ఇదైతే చాలా బాగుంది. అందుకని దీన్ని ఓపికగా ఒలిసానండి. చెత్త పోయినా కానీ వేస్టేజీ, ఆకైతే బాగుందండి. అందుకని దీన్ని శుభ్రంగా ఓపికగా టీవీ సెల్ చూస్తూ సెల్ కాదండి సారీ టీవీ సీరియల్ చూస్తూ, సీరియల్ అనుభవి సెల్ అన్నాను, సీరియల్ చూస్తూ ఒలిసేసానండి. శ్రమ అనిపించలేదు. ఏదైనా వ్యాపకం ఉంటే నేను ఇలాంటి పనులకి 2 పనులుగా చేస్తూ ఉంటే శ్రమ తెలియకుండా చేసేస్తాము. ఇంకోటి క్యారెట్ కట్ చేశానండి మొన్న. క్యారెట్ అంతా టైంపాస్ కోసం 12:30-1 గంటలోపు వంట అయిపోతుంది నాకు. మా వారు తినేది 1:15 అలా తింటారు. ఒక్కొక్క రోజు త్వరగా చేసేస్తాను, ఒక్కొక్క రోజు లేట్ అవుతుందండి. నా హెల్త్ని బట్టి టయానికి ఫుడ్ అయితే చేసి పెట్టేయాలి కదా. ఇంకా ఆ టైంలో ఇంకా వాళ్ళు లేట్ అయింది తినడానికి రావడానికి. అందుకని నేను క్యారెట్ అన్న కట్ చేద్దాం టీవీ చూస్తూ అనుకొని పెట్టాను, కానీ టీవీ చూడట్లేదు. క్యారెట్ అయితే కట్ చేస్తూ ఉన్నానండి. ఇది టైం పాస్ కనే కాకుండా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది వంటలు కనేసి. ఎప్పుడైనా సరే గబగబ వంట చేయాలనుకున్నా, ఉప్మాలు ఏమైనా చేయాలనుకున్నా, ఇలా క్యారెట్ అంతా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పచ్చి బఠానీలు, క్యారెట్ ఇలాంటివంతా కూడా అన్ని, కొత్తిమీర విడిపించి పెట్టుకోవడము, ఇలాంటివంతా కొన్ని కూరగాయలంతా సేఫ్ సైడ్గా పెట్టుకున్నామంటే టకటకా చేసేయచ్చండి. ఉప్మా వాళ్ళు స్నానానికి వచ్చేలోపు
మనం ఉప్మాలు లాంటివి రెడీ చేసేయచ్చు, శ్రమ అనిపించదు. అందుకని నేను ఇలాగ కట్ చేసి పెట్టుకుంటానండి. కొంచెం లేట్ అయినా త్వరగా అయిపోతుంది కదా, అంటే వాళ్ళు వచ్చే లోపల స్నానానికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చే లోపల మనం చేసేయచ్చు కదా అని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇలా అందుకనేనండి క్యారెట్ కట్ చేస్తున్నాను. ఈరోజు మీరంతా ఉగాది ఎలా జరుపుకుంటున్నారు? నేనైతే సింపుల్గానేనండి చేశాను. మా కోడలు వాళ్ళు ఉంటే ఇంకా స్వీటు హాటు అవన్నీ చేసి ఉండేవాళ్ళు ఎక్కువగా. అమ్మాయి అయితే చేసింది, షార్ట్స్లో పెట్టాను అమ్మాయి చేసినవి ఏవేం చేసింది అనేసి. నాకైతే వయసు అయిపోయింది, అమ్మాయి ఇంక చిన్న వయసు కదండి, ఓపిక ఎక్కువ. అమ్మాయి అన్ని వెరైటీలు చేసింది, అందులో పిల్లలు ఉన్నారు కదా. పెద్ద అబ్బాయి మా పెద్ద మనవడైతే అన్నీ అడుగుతాడండి, అది చేయలేదా ఇది చేయలేదా అని. అలవాటైంది కదా చేసి పెట్టడము, అందుకని అన్నీ అడుగుతాడు. అందుకని అమ్మాయి ఓపికగా అన్నీ చేసిందండి. పోళీలు, స్వీటు, అదే పాయసము, గారెలు, ఇంకా ఇంకొక రకం ఏదో కూడా చేసిందండి, గుర్తు రావట్లేదు నాకు. అన్నీ ఓపికగా చేసింది. వీడియో పెట్టున్నాను చూడండి, షార్ట్స్లో పెట్టున్నాను. క్యారెట్ అయితే ఇలా కట్ చేసి బాక్స్కి అప్పుడప్పుడు ఓపిక ఉన్నప్పుడంతా నేను కూరగాయలు ఏవైనా సరే అండి కట్ చేసి బాక్స్కి వేసి పెట్టుకుంటాను, ఈజీగా ఉంటుందని. మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్